బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే అండి, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 10 నెలలు అయిపోయింది, 11వ నెల కూడా రన్నింగ్లోకి వచ్చేసింది. అసలు ఎలా ఉందంటారు ఈ 10 నెలల పాలన? చాలా చాలా బాగుందండి, సుపరిపాలన అందిస్తున్నారు. గతంలో ఏంటంటే మనం చూసాం రాక్షస పరిపాలన, ఒక రోడ్లు లేకపోవడం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పదాలు అర్హులైన వ్యక్తులకు అందకపోవడం కానివ్వండి, ఇట్లా అడ్డగోలుగా పరిపాలన చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు వచ్చిన పరిపాలన ఏంటంటే ప్రతి ఒక్క పథకం కూడా చిట్ట చివరి వ్యక్తికి కూడా అందజేసే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మొన్న అమరావతిలో జరగబోతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి రావడం, సుమారు ఒక 50,000 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం నిధులు ఇవ్వటం చాలా చాలా బాగుందండి. ఒకసారి చేసిన శంకుస్థాపనకి మళ్ళీ వచ్చి రీస్టార్ట్ అంటూ ఇంకోసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా అనవసరపు ఆర్భాటపు ఖర్చులు తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం, దానికేం చెప్తారు? మరి ముందు అడిగిన వైసీపీ నాయకులు ఆత్మవిమర్శనం చేసుకోవాలండి. గత 5 ఏళ్లుగా చూసాం, మనకి అమరావతి రాజధాని అంటే అమరావతిని మీరు రాజధానిగా ఎట్లా చేస్తారు, మనకి తుగ్లక్ పరిపాలన అని గతంలో మేము చదువుకునేటప్పుడు కూడా విన్నామండి. తుగ్లక్ అనే ఆయన కూడా 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ పెట్టేసి అభివృద్ధి అనేది ఒక చోట స్థిరీకృతం కాకుండా ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి మరిపడడం వల్ల మనం చెప్పుకున్నాము. అదేవిధంగా ఈ వ్యక్తి కూడా 3 రాజధానులు అని చెప్పేసి అభివృద్ధి కనీసం చెప్పిన 3 చోట్ల కూడా ఒక చిన్న పని కూడా చేయకుండా ఈ 5 ఏళ్ళు కాలక్షేపం చేశాడండి. ఇప్పుడు గతంలో విధంగా ఉండదు. ఇప్పుడు ఈ జరగబోయే ఈ 3 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి రాజధాని నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అభివృద్ధి చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. అంటే ఎలా నమ్మొచ్చు అంటారు? మరి గతంలో చూసాము 2016 నుంచి 16లో శంకుస్థాపన జరిగింది అనుకుంటే 19 వరకు కట్టినయే 2-3 బిల్డింగులు కదా. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఏమాత్రం కట్టగలుగుతారు అనే మాట అయితే వినపడుతుంది కదా. మరి మీరు అడిగిన మాట వాస్తవమేనండి. కాకపోతే గతంలో జరిగింది ఏంటంటే అప్పుడే కొత్తగా మన స్టేట్ బైఫ్రికేట్ అవ్వడం, ఇక మౌలిక సదుపాయాల మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టి రాజధానికి సంబంధించి కూడా పనులు కూడా మొదలుపెట్టారు. అయితే ఒకేసారి మనకి అన్ని పనులు పూర్తవడం కుదరదండి. దానికి కంటిన్యూగా పోయిన ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం వస్తే 100% పూర్తయిపోయింది రాజధాని కూడా. ఢిల్లీని తలదన్నే రాజధాని కడతాను నేను అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని విస్మరించడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? కక్షపూరిత రాజకీయాలండి, పరిపాలన చేతకాకపోవడం. దాంట్లో కక్షపూరితం ఏముంది? ఒక రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కక్ష ఎందుకంటారు? దాంట్లో అసలు కారణం ఏముందనుకోవచ్చు అంటారు? కారణం ఏంటంటే తొలుతుగా పరిపాలన అనేది చేతగాని వ్యక్తి అండి. టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా చేయాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి ఆ విధంగా పరిపాలన అనేది సక్రమంగా చేయకపోవడం వల్ల ఒక రాజధాని అనేది మన రాష్ట్రానికి లేకపోవడం జరిగిందని నా భావన. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక అది వాళ్ళ ఒక్క వర్గం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు పనిచేశాడు, తన రియల్ ఎస్టేట్ అనునయుల కోసం మాత్రమే అమరావతి అంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దానికి ఏం చెబుతారు? మీరు నిజంగా ఒక్కసారి రాజధాని ప్రాంతంలో ఉన్న 47 గ్రామాలలో ఉన్న రైతులను కనుక మీరు ఆ డేటా కనుక తీసుకుంటే, తాడేపల్లి చెప్పాలి కదండి, ప్రభుత్వం మీద అవినీతి లేకపోతే ఇట్లాంటి విమర్శలు చేయటం తప్ప ఆయనకి పరిపాలన చేతగానోడు కాబట్టి ఆ విధంగా చేశాడు. అంటే అభివృద్ధి అంటే కనుక మీరు అన్నారు ఇందాక అభివృద్ధి చేత కదా ఆయనకే అన్నారు కదా. అభివృద్ధి అంటే కనుక 4 రోడ్లు వేస్తేనో 4 బిల్డింగులు కడితేనే అభివృద్ధి కాదు, నలుగురికి డబ్బులు వేసినా అది కూడా అభివృద్ధి చెందటమే కదా అంటున్నాడు కదా. మరి దానికి ఏం చెబుతారు? మరి కేవలం సంక్షేమం మాత్రం కాదండి, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. ఇప్పుడు ఎందుకంటే కేవలం నలుగురికి 4 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ ప్రజలు ఆ 4 రూపాయలతోటి ఆ రోజు వాళ్ళ కుటుంబం సాగుతుంది. మరుసటి నాడు పని లేనప్పుడు ఉపయోగం ఏంటి? ఇప్పుడు అదే కనుక అభివృద్ధి కనుక అయితే మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ట్రాన్స్పోర్టింగ్ పెరుగుతుంది, దీనివల్ల ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళకి ఉచితాలు అనేది అలవాటు కాకుండా అప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన పని ఉంటుంది కదా. సూపర్ 6 అంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ఉచితాలు ప్రకటించారు కదా. మరి అమలు చేస్తున్నారండి. గత 5 ఏళ్లలో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థని సక్రమంగా సరిదిద్దుకుంటూ అభివృద్ధి ఒక పక్కన, అట్లాగే ఈ సంక్షేమం ఒక పక్కన, రెండింటిని సమన్వయంగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నారు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేస్తారు. మరి అలాగే చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ అన్నారు
వైజాగ్లో భూములు ఎకరానికి 99 పైసల కాడికి దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. టీసీఎస్కి కానీ ఉర్సాకు కానీ వీటన్నిటికి ఇచ్చేసి ఆయన దోపిడీ కోసం తెరలేపారు అనేది జగన్మోహన్ రెడ్డి కానీ మన గుడివాడ అమర్నాథ్ కానీ మిగతా నాయకులు కానీ వాదన. అది వాస్తవమేనా? 99 పైసలకి ఎకరం భూమి ఇస్తే కనుక ఏం ఉపయోగం ఉందనుకోవచ్చు అంటారు? యువతగా మీరు ఆలోచించి చెప్పండి నాకు. అది పూర్తిగా అవాస్తవం అండి. 99 పైసలకి ఒక ఎకరం భూమి ఒకవేళ నిజంగా కట్టుబెట్టినా కూడా అది యువతకి ఎంతో ఊతం ఇస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. ఏ విధంగా అనుకోవచ్చు అంటారు? ఒక పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేస్తామండి. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాల సంక్షేమ పథకాలు ఎస్పెషల్లీ యూత్ కోసం ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కానివ్వండి, ఎన్ఎస్డిసి కానివ్వండి, పోతే ఇట్లాంటి అనేక రకాలు పెడుతుంది. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, వాటన్నిటికీ పెట్టుబడి పెట్టడానికి మనకి ఆ భూమి ఒక ప్రాంతంలో కేటాయించి దానికి కావాల్సిన సదుపాయాలను ఇస్తే ఖచ్చితంగా యువత అంతా కూడా ముందుకు వచ్చి పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది కానీ గతంలో నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం నా లక్ష్యం అన్నారు. ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి వాదన కానీ వైసీపీ నాయకులు అందరి వాదన కానీ ఇదే కదా. మరి ఏ విధంగా చూడాలంటారు దీన్ని? వీళ్ళు మాట్లాడుతున్న మాట పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే వీళ్ళు ఉద్యోగ మేళాలని చెప్పేసి ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగం కల్పన చేసే దిశగా వెళుతూ ఇందాక మీరు చెప్పారు ఇప్పుడు మన ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఏపీ సీడ్ ఇట్లాంటి వాటి అన్నింటిని సమన్వయం పరుచుకొని ఒక పక్కన ఉద్యోగం, ఒక పక్కన ఉపాధి, ఒక పక్కన పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందేలా చేస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే అండి. పోయిన నెల మనకి గుంటూరులో జరుగుతున్నటువంటి ఒక జాబ్ మేళాకి నేను అటెండ్ అవ్వడం జరిగింది ఒక ఐటీ కంపెనీలో. కాబట్టి వాళ్ళు చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వాళ్ళు కల్పిస్తా ఉన్నారు, ఒక పక్కన మరి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారన్నారు. మరి ఎందుకని ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేకపోతుంది అంటారు ఈ ఆరోపణలు? వీళ్ళకి సమాధానం చెప్పేది ఏముందిలే అనే ఆలోచన అనుకోవచ్చు అంటారా? లేదు మన పని మనం చేసుకుందా పోదాంలే అని చెప్పి నిర్లప్తత అనుకోవచ్చు అంటారా? ఇదంతా ఇది నిర్లప్తత ఏం కాదండి. వాళ్ళు కావాలనే అది ఇదితో ఒక లక్ష్యంతో చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు 5 ఏళ్లలో వాళ్ళు ఏదైతే చేయలేకపోయారు, ఏదైతే చేత కాలేదో. ఉద్యోగాలు ఇచ్చాం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి నెలకి 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఉద్యోగాలని మీరు అంటారండి. 5,000 రూపాయలతో ఒక కుటుంబాన్ని కానీ ఇప్పుడు ఆ ఉద్యోగి తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడా? అది మినహాయించి ఒక ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ అన్నింటిలో కూడా పూర్తిగా వైఫల్యం చెందాడు. ఒక పక్కన ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్తాడు. సచివాలయాలలో మనకి డిజిటల్ అసిస్టెంట్ అని ఒక పోస్ట్ ఒకటి ఉందండి. ఆ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఈరోజు కూడా వాళ్ళకి రెగ్యులేషన్ చేస్తామని ప్రకటించిన నాటి ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో కూడా వాళ్ళని రెగ్యులేషన్ చేయకపోవడం. ఆయన చెప్పినట్టు 2.5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 18 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా కల్పించలేదంటారా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు? 100% కల్పించలేదండి. మరి ఎలా చెప్పుకోగలుగుతున్నారు వాళ్ళు? మరి ఈ అసత్యాలు చెప్పే గత 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఏదో అవినీతి పరిపాలన చేశారు, నేను వచ్చేసి ఉద్ధరిస్తానని చెప్పేసి ఈ అసత్య మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ అట్లాంటి మాటలు చెప్పి ఇది అభివృద్ధి పదంలో పయనిస్తున్న ఆంధ్రప్రదేశ్లో అంతా అవినీతి పరంగా జరుగుతుందని అసత్యాలు ప్రకటించి మళ్ళీ ఒకసారి అధికారంలోకి ప్రజలను నమ్ముతారన్న భావనతోటి ఆయన ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్నాడు. 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి చాలా ధీమాగా చెబుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. మరి దానికేం చెబుతారు? అది కలగానే మిగిలిపోతుందండి. ఎందుకంటే ప్రజలు 175 స్థానాలకి 175 స్థానాలు ఎందుకు రావని వీరాలు బలికి ప్రజల ముందుకు వెళ్తే ప్రజలే మంచి సమాధానం చెప్పారు. ఆ విధంగానే ఈసారి 11 సీట్లు కూడా రావని నా అభిప్రాయం అండి.